పోసాన కృష్ణమురళి అంటే పాపాల కృష్ణమురళి అనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. ఆయన ఏమి చూశాడు కనుకండి? చంద్రబాబు నాయుడులో పరిపాలన గొప్పతనం ఏమి చూశాడు? అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏమి చూశాడు? భారతదేశం మెచ్చి బెస్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పిందండి. ఈయనవుడు మధ్యలో చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకుందా? పోసాని కృష్ణమురళి ఇప్పుడు దాకా రాజీనామా చేయలేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన మైండ్లో ఏముంటుంది, ఎలా ఎలా ముందుకెళ్తారు అంటే ఏం చెప్తారు సార్? ఆయన మైండే లేదు బాబు. ఓహో, మైండ్లో ఏముంటుంది? మైండే లేదంటారు. ఆయన మైండే లేదు. లేకపోతే ఇప్పుడు ఎంఏ చదువుకొని, ఎంఏ ఎకనామిక్స్ చదువుకొని విద్యాగంధం ఉన్న యువకుడు కష్టపడి రైటర్గా పేరు తెచ్చుకొని ఏదో దశ తిరిగి ఆర్టిస్ట్ అయిన తర్వాత డబ్బుని చూసిన తర్వాత ఒక వ్యభిచారిలాగా, ఒకంటి కిరాయి హంతకుల్లాగా వాళ్ళ క్యారెక్టర్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ఎంతవరకు సమంజసం అండి? ఆయనకి విద్యాగంధం ఉంది కదా, ఆలోచించుకోవద్దు. అక్షరాన్ని నమ్ముకున్నాడు కదా, అమ్ముకోవడం ఏంటండి? కనుక ఆయన ఒక విలయాల కింద లెక్క నా దృష్టిలో. ఆయన కనీసం ఆయన ఉనికిని పూర్తిగా శాంతం పాతాల లోకానికి బాధ పెట్టేసుకున్నాడండి. పోసాన కృష్ణమురళి అంటే పాపాల కృష్ణమురళి అనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. ఆయన ఏమి చూశాడు కనుకండి? చంద్రబాబు నాయుడులో పరిపాలన గొప్పతనం ఏమి చూశాడు? అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏమి చూశాడు? భారతదేశం మెచ్చి బెస్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పిందండి. ఈయనవుడు మధ్యలో చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకుందా? ఇకపోతే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి నీ తాలూకు సీఎం ఏం చెప్పాడో నువ్వే అదే కారు కూతలు కూసావు. వాళ్ళ కుటుంబాన్ని కూడా అవమానించిన పరిస్థితి. అవమానించావు. పైగా ముగ్గురు భార్యలు కాదు, నలుగురు భార్యలు, నాలుగో భార్యకు కూడా కడుపు వచ్చిందని చెప్పావు. అభిమానులు కన్ను తెరిచి చూస్తే నువ్వు భస్మం అయిపోతావు అన్నమాట. ఇటువంటి పిచ్చి కూతలు కూస్తావా? నువ్వు పోలేదా సినిమా ఫీల్డ్లో? నీ చరిత్ర ఎవడికి తెలియదా? మేము కూడా సినిమా ఫీల్డ్లో గత 45 సంవత్సరాలుగా ఉన్నాం కదా. నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎంతవరకు దిగజారిపోయావు? అమ్మాయిల దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించావు? ఈరోజు ఏమిటి అసలు నీకు నీకు నథింగ్ మాట. నువ్వు బాగా తిడతావని మన జగన్మోహన్ రెడ్డి లాంటి బుర్రలేని సీఎం నిన్ను అపాయింట్ చేశాడు. సరే, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నావు. నువ్వు చేసిన పని ఏంటి? ఏం చేసావు? అయ్యో, ఎంతో మంది చిన్న నిర్మాతలు, సన్నకారు నిర్మాతలు ఉన్నారండి. ఎంతో మంది ఔత్సాహికులు, మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఏమో ఒక చిన్న సబ్సిడీ ఇస్తే మంచి ఫిలిం చేస్తానండి, అవార్డు వస్తుందండి. అండ్ నిజంగా తపస్సు చేస్తున్నటువంటి ఔత్సాహిక కళాకారులు ఎంతో మంది ఉన్నారు, డైరెక్టర్స్. వాళ్ళు చేసిందే ఇంటర్నేషనల్ ఫిలిం అవుతుంది, నువ్వు చేసింది కాదు. అలాంటి వాడికి ఎంకరేజ్ చేసావా? పోనీ చిల్డ్రన్ ఫిలిం చేద్దాం, ఎంకరేజ్ చేసావా? అసలు సినిమా ఫీల్డ్ ఎలాగుంది ఒకరోజు ఆలోచించావా? ఒకరోజు నీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు నీ ఫ్రెండ్స్ మందు తాగడం తప్ప ఏదైనా సినిమా గురించి ఆలోచించడం జరిగిందా? నువ్వు ఎలాగుంటావయ్యా నువ్వు? ఎప్పుడైతే నీ పార్టీ పూర్తిగా దిగజారిపోయి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిందో, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ కారు కూతలని ఎందుకు దండగా? అంటే నేను రెక్క పట్టుకుని లేపినంత వరకు ఎవరు లేవరా? నువ్వు లేవా? ఇప్పటికే పూర్తిగా అసహ్యకరమైన, జుగుప్సాకరమైనటువంటి ఒక ఇమేజ్ తెచ్చుకున్నావు. పోసాని కృష్ణమూర్తి అంటే వాడు వెధవ అంటారు, అనడానికి ఎవరు ఆశ్చర్యపోరన్నమాట. ఆ వెధవ అనే పదం ఆయన సరిగ్గా సరిపోతుంది అన్నమాట. అటువంటి వాడు మళ్ళీ ఇంకా మాట్లాడతాడు. నోరు మూసుకోవాలి. ఎక్కడికో వెళ్ళిపోయి, ఎక్కడి నుంచి వచ్చా వెళ్ళిపోవాలి. సినిమా ఫీల్డ్ లో నీకు ఎవడు ఛాన్సులు ఇవ్వడు. అది పవన్ కళ్యాణే ఇవ్వకుండా చేశాడు అనుకోవద్దు. నీ గురించి తెలిసిన వాడు, నీ స్వభావం తెలిసిన వాడు, నువ్వెంత అవకాశవాదువో తెలిసిన వాడు నీకెవడని దగ్గర రాణిస్తాడా? అందువల్ల పోసాన కృష్ణమురళి లాంటి వాళ్ళే ఈ జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేశారండి. అవునండి, అంటే వీళ్ళే నాశనం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ దట్ మచ్ బ్యాడ్.
వీళ్ళు కేవలం కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళు కలిసి పూర్తిగా సర్వనాశనం చేసి వదిలేశారన్నమాట. రెండోసారి కూడా జగన్ రాడు, నీకు చెప్తున్నాను. రెండోసారి 2029లో కూడా మళ్ళీ సమస్య లేదు, దుకాణం మూసేస్తారేమో తెలీదు. ఇప్పుడు అందరూ సంప్రదింపుల్లో ఉన్నారండి. ఎవరు మన చంద్రబాబు నాయుడు గారితో వస్తే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేస్తారన్నమాట. అందరూ క్యూలో ఉన్నారు. అటు వాళ్ళు కాదంటే జనసేనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది కనుక జనసేనతో మంచి టచ్ లో ఉన్నారు. అది వేరే చెప్పుకుందాం. దీంతో మిగిలేదు ఎవరు మిగలరు. అరే పెద్దింటి రామచంద్రారెడ్డి వాళ్ళు మారిపోతున్నాడు బాబోయ్, వద్దు వీళ్ళు అని చెప్పేసి ఎంతెంత ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. పెద్దింటి రామచంద్రారెడ్డి పొంగునూరు వెళ్ళలేకపోతున్నాడు. పొంగునూరు వెళ్ళినట్టయితే ఆ దారిలో ఆ పొంగునూరు ప్రజలే ఎదురు తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.